నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. గిరిజనుల బాల బాలికల హాస్టల్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్న ఫలితం ఈ రోజు దక్కిందని టీఎస్సీ మెంబర్ భట్టు నాగేశ్వరరావు బ్రదర్స్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్లో చదివే గిరిజన బాల బాలికల కొరకు హాస్టల్ సౌకర్యంకై పోరాడి జీవో 53ను సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. హైకోర్టులో కేసును వాదించి గెలిపించిన న్యాయవాది రామకృష్ణ కులకర్ణికి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మరియు అసోసియేషన్ సభ్యులు, హైకోర్టులోని అసోసియేషన్ సభ్యుల పోరాట ఫలితమన్నారు. జీవో నెంబర్ 53 విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థుల బంగారు భవిష్యత్తు వైపు అడుగులే లక్ష్యంగా మంచి తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి సూరేపల్లి నందాకి సహకరించిన మాజీ మంత్రి వర్యులు అమర్ సింగ్ తిలావత్ కి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోతు హుసేన్ నాయక్ కి ప్రత్యేకంగా అభినందించారు. ఈ పరిస్థితుల్లో బాల బాలికల తల్లిదండ్రులు గత 12 ఏళ్లుగా బాల బాలికలకు హాస్టల్ సౌకర్యం లేక ఆవేదన చెందుతుంటే పిల్లల భవిష్యత్తు కోసం విజయం సాధించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో లాయర్ల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ ఏ జగన్ గారికి, గౌరవనీయులు శ్రీ సెక్రటరీ అయినటువంటి ఇంద్రసేన రెడ్డి గారికి, మరియు గౌరవనీయులు శ్రీ సాయి చక్రవర్తి గారికి, గౌరవనీయులు మన రామకృష్ణ కులకర్ణి గారికి, గౌరవనీయులు టీఎస్సీ మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులు శ్రీ నెహ్రూ నాయక్ గారికి, గౌరవనీయులు జ్యోతి నాయక్ గారికి, కె శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు ఏజీపీ లలిత గారికి, గౌరవనీయులు కృష్ణానాయక్ గారికి, విజయన్ నాయక్ గారికి, రవి గారికి, గణేష్ యాదవ్ అన్న గారికి, కేవీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ వాతావరణం చూస్తుంటే నిజంగా నాకు ఇది ఎన్నో జన్మల పుణ్యంగా నేను భావిస్తా ఉన్నా. ఏంటంటే 2016లో ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్, బేగంపేటలలో చదువుతున్నటువంటి గిరిజన బాల బాలికలకు గతంలో మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హాస్టల్ ఉండేది. మా గిరిజన పిల్లలకు సంవత్సరానికి 20 సీట్లు ఇచ్చేవాళ్ళు. అయితే 20x12 240 సీట్లు ప్రతి సంవత్సరం భర్తీ అయ్యేది. అయితే ఈ పిల్లలకు 2016 నుంచి ఆ హాస్టల్ లేని కారణంగా ఈ పిల్లలందరూ కూడా విలువైన సీట్లను వదిలిపెట్టుకుని వాళ్ళ ఊర్లలో వెళ్ళిపోయి బాల కార్మికులాగా తయారైపోయి చాలా ఆగమాగమైన పరిస్థితిని చూసినాం. అదే సందర్భంగా ఈ రోడ్లు దట్టమైన రోడ్లు దాటడం, ఆ పిల్లలకు ప్రైవేట్ హాస్టల్లో పెడితే ఒక అమ్మాయికి ఒక ప్రైవేట్ హాస్టల్ నడిపించే ఒక యజమాని రేప్ చేయడం, ఇట్లాంటి చాలా సంఘటనలు అక్కడ జరిగినాయి, యాక్సిడెంట్లు జరిగినాయి. సో ఇదంతా ఇది జరగకూడదని చెప్పేసి ఒక సామాజిక సంఘ సంస్కర్తగా, ఒక సమాజంలో పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో నేను సమాజ సేవకుడిగా ఇవాళ నేను గౌరవనీయులు కులకర్ణి గారికి ఈ విషయాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా ఎలాంటి ఫీజులు లేకుండా నేను ముందుకు వస్తా, ఎందుకంటే ఇది సోషల్ కాజ్ గురించి డెఫినెట్ గా ఈ పిల్లల జీవితాల్లో వెలుగు రావాలని వారు ముందుకొచ్చి నిజంగా గౌరవనీయులు జస్టిస్ నందా మేడం గారిని ఒప్పించి ఒక హాస్టల్ కట్టించమని ఆర్డర్ ని పాస్ చేపించారు. ఈ సందర్భంగా గౌరవనీయులు కులకర్ణి గారికి నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారిగా నేను వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ విషయం గురించి గౌరవనీయులు సాయి చక్రవర్తి గారికి అడిగితే వారు మరియు రామకృష్ణ కులకర్ణి గారు కూర్చొని దాదాపుగా 2-3 రోజులు దీనికి ఎలా చేస్తే బాగుంటుంది ఈ పిల్లల గురించి అని వారి యొక్క డ్రాఫ్ట్ ను తయారు చేసినందుకు నిజంగా ఈ మా గిరిజన బిడ్డలైతే ఏంది, మా అధ్యక్షుల వారైతే ఏంది, మా రెడ్డి సాబ్ అయితే ఏంది, ఇంతమంది హైకోర్టు సాక్షిగా ఇదొక సోషల్ కాజ్, మంచి పని మీరు చేసిరని చెప్పేసి మాకు అవకాశం ఇచ్చి 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చి కులకర్ణి గారికి మరియు సహకరించిన మన మిత్రులందరికీ మేము కృతజ్ఞత తెలియజేసే ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నేను నిజంగా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా ఇవాళ 2016 నుంచి 2016 గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి ఈనాటి వరకు కూడా పోరాటం చేస్తే ఆనాడు దొరకని యొక్క న్యాయాన్ని ఈ రోజు గౌరవ హైకోర్టులో మాకు లభించింది. ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తూ, మద్దతిస్తూ వాళ్ళు ముందుకొచ్చి ఇది చాలా ఒక సామాజిక సంఘంలో ఉండేటువంటి ఒక మంచి పరిణామం అని చెప్పేసి వారు తెలియజేసి మాకు మద్దతు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ గౌరవ హైకోర్టు వారి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు జీఓఎంఎస్ నంబర్ 53ను విడుదల చేస్తూ అందులో
సకల సౌకర్యాలు కల్పిస్తూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతపూర్ పబ్లిక్ స్కూళ్లలో 1,53,67,000 రూపాయలని శాంక్షన్ చేస్తూ ఆ హాస్టల్ బిల్డింగ్ అని ఇనాగ్రేషన్ చేయబోయేటట్లుగా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఇప్పటిదాకా సహకరించిన ఏఐబిఎస్ఎస్ నేషనల్ హై లెవెల్ కమిటీ చైర్మన్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలావత్ గారికి మరియు ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ గారికి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడైతే ఈ కేసు వేయడం జరిగింది. సోషల్ కాస్ట్ సంబంధించిన విషయాలు. దీని ప్రకారం ఏంటంటే ఇంతకు ముందు హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హాస్టల్ వస్తుండేది. హాస్టల్ తీయడం జరిగింది. దాన్ని చదివిస్తూ రామకృష్ణ కులకర్ణి గారు, వాళ్ళ మా చక్రవర్తి భాయ్ గారు వీళ్ళ కుటుంబాలతో ఈ రిట్ వేయడం జరిగింది హైకోర్టులో. గౌరవ న్యాయమూర్తి గారు కులకర్ణి గారు ఒక రిటర్న్ మ్యాండమస్ ఇస్తూ గవర్నమెంట్ కి ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కంప్లై చేస్తూ మన ప్రజాపాలన అయిన గవర్నమెంట్ ఈ జియో ఇష్యూ చేస్తూ 1,53,00,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామము. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక సమాజంలో కానీ ఎవరికైనా విద్య ముఖ్యము. అటువంటిది ఒక హెచ్పిఎస్ స్కూల్ అంటే చాలా మంచి ప్రెస్టీజియస్ స్కూల్, చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ట్రైబ్ స్టూడెంట్స్ చదివితే వాళ్ళు చాలా ఉన్నత పదవులు చెప్తారు. కాబట్టి దీనికి శ్రమించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా భట్టు వెంకన్నకు మరియు చక్రవర్తి గారికి, నాగేశ్వరరావు గారికి మరియు నా మిత్రుడు రామకృష్ణ కులకర్ణి, గంధకృష్ణ గారికి మరొకసారి అభినందన చెప్తూ థ్యాంక్ యూ.